అందరికీ నమస్కారం. ఇంకా ఈ నిమ్మకాయలు అయితే మనకు 15 రోజులు 20 రోజులు అయితే ఇలా ఊరిపోతుంది. కట్ చేసేసి 25 కాయలకైతే ఒక 15 కాయలు కట్ చేసాము. ఒక 10 కాయలు రసం తీసి పోసాము. మనము సగం రసం తీసుకోవాలి, ఎప్పుడైనా సగము కట్ చేసేసుకోవాలి. ముక్కలు అందరికీ తెలిసిన ముచ్చటే. 8 పీసులైనా చేసేసుకోవచ్చు, 4 పీసులైనా వేసేసుకోవచ్చు. మనకి 25 కాయలకు పావు కేజీ కంటే కొంచెం తగ్గించైనా ముందు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. పావు కేజీ అయితే వేసుకోవాలి, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా తాలింపుకైతే ఇంకా మనము ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, దీంట్లోనైతే మిరియాలు వేసాము. ఎండుమిర్చితో పాటు ఈ నిమ్మకాయ పచ్చడిలో మిరియాలు ఊరి చాలా టేస్ట్ ఉంటాయి. కొందరు నిమ్మకాయ పచ్చడి పడది, జలుబు చేస్తుంది అనుకునే వాళ్ళకైతే మనకు సమానంగా ఇలా జలుబు చేయకుండా, వేడి చేయకుండా ఉంటుంది. ఇంకా అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకి. అవి ఊరినాక కూడా మిరియాలు చాలా బాగుంటాయి మనకు. ఇలా ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపట అన్నాక లాస్ట్కు మిరియాలు వేసేసుకోవాలి. ఇంకా ఈ కేజీ పచ్చడికి అయితే ఒక 3 స్పూన్ల మిరియాలు వేసుకోవచ్చు. స్టీల్ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసేసుకోవచ్చు మిరియాలు. ఇంక ఇవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కలర్ ఎల్లిపాయలు వచ్చినాయంటే బంద్ చేసుకోవడమే. ఇక మంచిగా రంగు మారుతుంది చల్లారి వరకు. ఇంకా దీంట్లో మినపప్పు వేసాము, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మనకు ఊరిన పచ్చడి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే ఈ కొస్సకు కొంచెం తొడిమి తీసిన కాడ కొద్దిగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. పొడువుగా చీరని అవసరం లేదు. కొంచెం ఘాటు పెట్టడం వల్ల పులుపు అన్నది రసము ఆ మిరపకాయ పొడుగుకు మొత్తం వెళ్ళిపోయి అది ఊరిన తర్వాత కూడా పచ్చిమిర్చి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడి పచ్చిమిర్చి వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. కేజీకి ఇంక ఇవి కూడా పావు కేజీ వేసుకోవచ్చు, లేకుంటే మనకు 100 గ్రాములు వేసుకోవచ్చు. ఇవి కూడా పచ్చిమిర్చి కూడా అలా వేసుకోవచ్చు. ఇంకా కారం పొడి అయితే 200 గ్రాములు వేసాము. 2 స్పూన్లు మెంతులు, ఒక 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర పౌడర్ పట్టుకొని, మెంతులును జీలకర్ర వేయించేసుకోవాలి. ఆవాలు వేయించడం అవసరం లేదు. ఇంక ఈ 3 కలిపి చేసిన పౌడర్ ఇది. ఈ పౌడర్ అయితే ఒక 4 చెంచాలు వేసేసాము. ఈ గ్లాస్ తోటి పోసుకోవాలంటే ఈ గ్లాస్ తోటి 2.5 వేసేసాం. మనకు కొంచెము పచ్చిమిర్చి కారం కూడా వస్తుంది, కానీ పులుపుకు కారము తగ్గట్టుగా ఉంటుంది. మనకి ఇంతకుముందు కూడా నిమ్మకాయ పచ్చడి వీడియో ఉన్నది. ఇంకా ఇది అయితే తాలింపు మనం ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందని మనము ఊరేసేది అయితే అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చూసేద్దాము. ఇదైతే ఇలా చేసుకుంటేనైతే చాలా రుచిగా ఉంటుంది. మనకు పడని వాళ్ళకు నిమ్మకాయ పచ్చడి పడది అనుకునే వాళ్ళకైతే ఇంకా ఎవరైనా పడినా పడకపోయినా కానీ మిరియాలు వేసుకుంటే సూపర్. ఎల్లిపాయలు కూడా 100 గ్రాములు పొట్టు తీసేసి ఇంకా ముద్ద తేలే కానీ కొంచెం నలగొట్టి తాలింపుకి వేసాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్